నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. ఉమర్ ఖలీద్ ఎవరో మీకు తెలుసా? షర్టిల్ ఇమామ్ ఈ మనిషి ఎవరో మీకు తెలుసా? ఆ రెండు పేర్లు విని ఉండటం కాదు, నిజంగా వాళ్ళు అసలు ఎవరో మీకు తెలుసా? ఎక్కడో దగ్గర విన్నామనుకోరు, వార్తలలో, సోషల్ మీడియాలో. మనకెవరికి కూడా అంతగా తెలియదు వాడు ఎవడు ఏం చేసిండో అని. తెలియాల్సినటువంటి అవసరం కూడా లేదు. కానీ దేశం నాశనం అయిపోతుంది, సమాజం కొట్టుకుపోతుందని రోడ్ల మీదకి వచ్చి పాకుతున్న పొద్దింకలకు మాత్రం ఉమర్ ఖలీద్ తెలుసు, షర్టిల్ ఇమామ్ తెలుసు. ఏం తెలుసు? ఉమర్ ఖలీద్ పెద్ద పుడింగి అని తెలుసు, షర్టిల్ ఇమామ్ మరింత పెద్ద పోటుగాడని తెలుసు. అంతే తప్ప వాళ్ళు ఇప్పటిదాకా దేశానికి చేసింది ఏంటిది ఏమో అవన్నీ మన మోరీ కాలువల్లో తిరిగేటటువంటి కాక్రోచ్లకి తెలియదు. ఎందుకంటే అంత షార్ప్గా బుర్ర ఉపయోగించడమే వస్తే దిక్కుమాలిన బొద్దింకల ఉద్యమం కోసం రోడ్డు మీదకి ఎందుకు వస్తారు? వచ్చినా సరే అక్కడ పాయింట్ను వదిలేసి కోట్ల మంది ఎన్నుకున్నటువంటి ప్రధాని నోటికొచ్చినట్టు బూతులు, ఆడవాళ్ళపైన వెకిలి చేష్టలు ఎందుకు చేస్తారు? అసలు ఉమర్ ఖలీద్ గురించి మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి. వీడు ఒక హిస్టరీ స్టూడెంట్గా బయలుదేరి ఢిల్లీలోని JNUలో MA MPhil లాంటివి ప్రజల సొమ్ముతోటి పూర్తి చేసి తిన్నది అరగని రాజకీయ నినాదాలు చేసేటోడు. ఇదంతా కూడా అప్పట్లో. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో నక్కిన కన్నయ్య కుమార్ అనేటోడు ఉన్నాడు కదా, మరికొందరితో కలిసి ఉమర్ కూడా పిచ్చి పిచ్చి అరుపులు అరుస్తున్నట్టు అప్పట్లో. కొన్నేళ్ల క్రితం అఫ్జల్ గురు హమ్ షర్మిందా హాయ్ తేరా ఖాతిల్ జిందా హాయ్ అన్నది కూడా వీడి ఉగ్రవాద ముఠానే. ఉమర్ షర్టిల్ ఇంకా ఇంకొంతమంది ఉన్మాద శుద్ధపూజల దృష్టిలో కాశ్మీర్ మనది కాదు. ఇక్కడ కూడా మన కాక్రోచ్లు కూడా అరిచారు కదా, ఆజాదీ కాశ్మీర్ అని. కాశ్మీర్లకు అర్జెంటుగా స్వతంత్రం ఇచ్చా, కానీ వీళ్ళ నోటి నుంచి ఒక్కరోజు కూడా కాశ్మీరీ పండిట్లు అనే హిందువుల పేర్లు రావు. ఆ పదాలు వీళ్ళకి అస్సలు పలకవు. కేవలం కాశ్మీర్ను అక్కడి ముస్లింలకు అంకితం చేసి స్వతంత్రం ఇచ్చేయాలి. ఆ తర్వాత ఏమున్నది? ఇప్పుడు POJK పరిస్థితి ఏంటి? అడుక్క తింటున్నారు కదా. అట్లనే మొత్తం కాశ్మీర్ను కూడా ఇస్లామాబాద్ నుంచి ఉమర్ ఖలీద్ తాలూకా ఉగ్రవాద పాలకులు మిలిటరీ ఆక్రమించుకుంటుంది. మోదీని నోటికొచ్చినట్టు తిట్టే ఉమర్ ఖలీద్ వాడి మద్దతుదారులు ఎప్పుడైనా ఆసిమ్ మునీర్ని, షిజాబ్ షరీఫ్ని తిట్టిర్రా? పోనీ లష్కర్ జైషే ఉగ్రవాదుని పల్లెత్తు మాటనన్న అన్నారా? నో వే. మనకు ఒక సామెత ఉంటుంది, ఇంటి తిండి తిని ఎవరిదో పాట పాడారని. అట్లనే ఉంటుంది ఉమర్ ఖలీద్ వాడిని సపోర్ట్ చేసే టెర్రరిస్టులు ఎవ్వరం కూడా. దేశ పార్లమెంటు మీద దాడి చేసిన అఫ్జల్ గురువును ఉరితీస్తే యూనివర్సిటీలో చదువుకుంటాం ఉమర్ గాడికి వచ్చినటువంటి కడుపు నొప్పి ఏంటిది? అప్పుడే జైల్లో గట్టిగా నూకకపోవడంతో బయటకు వచ్చి 2020లో ఢిల్లీలో అల్లర్లకు మాస్టర్ మైండ్గా వ్యవహరించిండు. కాశ్మీర్ విడిపోవాలనే కాదు, ఇలాంటి వాళ్ళ ఉద్దేశం మరొకటి కూడా ఉన్నది. ఈశాన్య భారతదేశాన్ని మనతో కలిపే చికెన్ నెక్ ప్రాంతం ఉన్నది కదా, ఆ ప్రాంతాన్ని లక్షల మందితో నిర్బంధించాలంట. వెంటనే నార్త్ ఈస్ట్ కూడా ఇండియా నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా మారుతుందట. అసలు ఏదో చిన్న చిన్న కుట్రలు కాదు, చాలా పెద్ద కుట్రలు. ఏకంగా భారతదేశాన్ని ముక్కలు చేయాలనుకునే ఈ ఆధునిక జిన్నా వారసుల్ని ఏ కోణంలో ఎవరైనా సమర్థించగలరు? కడుపుకి అన్నమే తినే మనమైతే చేయలేం, కానీ బొద్దింకలు చేస్తూ ఉన్నాయి. భారతదేశం మీద యుద్ధం ప్రకటించిన నిఖార్సైన ఉగ్రవాది ఉమర్ ఖలీద్ మీద UP కేసు నమోదైంది. ఇంకా బోలెడ్ అభియోగాలు ఉన్నాయి. అందుకే సుప్రీంకోర్టు కూడా 5 ఏళ్లు గడుస్తున్నా బెయిల్ ఇస్తలేదు. తాజాగా ఢిల్లీ హైకోర్టును బెయిల్ ఇవ్వమని ఉమర్ ఖలీద్ అడుక్కున్నాడు. దాని మీద స్పందించాలని పోలీసులకు కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ముందు ఏం జరుగుతుందో చూడాలి. మన అతి ప్రజాస్వామ్య దేశంలో బెయిల్ రావచ్చు, వాడు బయటకు రావచ్చు, లేదంటే మరికొంతకాలం ఉగ్రవాది ఉమర్ చిప్పకూడు తింటూ ఉండవచ్చు. కానీ అంతకంటే ప్రమాదకరమైనటువంటి పరిణామం కూడా ఇక్కడ ఒకటి ఉన్నది, అది మనం గుర్తించాలి. నీట్ పరీక్ష పేపర్ లీక్ అయిందని రోడ్డు మీదకి వచ్చిన బొద్దింక అభిజిత్ దిప్కే ఉన్నాడు కదా, తన నిరసనల్లో ఎవరెవరో దూరి ఉమర్ ఖలీద్ విడుదల కావాలని అనడం ఎందుకు పట్టించుకోలేదు? మరి ఎవరో అయితే సోనం వాంగ్చుక్ కడుపు మార్చుకుని ఆభరణ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే పక్కనే మనోడు బ్రెడ్ పకోడా కచేరీలు తెగ మెక్కిండు కదా ఈ పెద్ద బొద్దింక. ఒక దేశద్రోహికి మాకు సంబంధం లేదని ఎందుకు చెప్తలేడు? అంతేకాదు, కేవలం ఒక యూనివర్సిటీ స్టూడెంట్ అని ప్రచారం చేయబడుతున్న ఉమర్ ఖలీద్కి దేశంలో ఎక్కడ నిరసనలు జరిగినా మద్దతు ఏ రకంగా వస్తుంది? ఈ మధ్య ఢిల్లీ, లక్నో, రాజస్థాన్ లాంటి ఉత్తరాది ప్రాంతాల్లో కాకుండా గోవాలో కూడా ఉమర్ ఖలీద్ ప్లకార్డులు కనిపిస్తున్నాయి, నినాదాలు వినిపిస్తూ ఉన్నాయి. అసలు పేపర్ లీక్, ఆ తర్వాత ప్రధాన్ రాజీనామాతో కథ పూర్తయిన కాక్రోచ్ కంత్రి వ్యవహారంలో ఉమర్ ఖలీద్ ఏ విధంగా దూరుతున్నాడు? వాడికి సపోర్ట్గా కాగితం ముక్కలు, అట్ట ముక్కలు పట్టుకొని మోదీని తిట్టే ఉన్మాదులు ఎవరు? వీళ్ళ బతుకులకి నీట్ ఫుల్ ఫామ్ అడిగితే చెప్పలేరు. మనం చూస్తూ ఉన్నాం కదా, ఉమర్ ఖలీద్ని జైల్లో పెట్టారని విడుదల చేయాలని ఎట్లా తెలుస్తోంది? ఎవరు చెప్తున్నారు? బాల్ తిరిగి మళ్ళీ డీప్ స్టేట్ కోర్టులోకి వచ్చి ఆగుతుంది. ఉమర్ అనేవాడు కోటేశ్వరుడేం కాదు. మరి ఏళ్ల తరబడి జైల్లో ఉన్నా కూడా వాడి తరపున కింది కోర్టు, మీది కోర్టు, ఆ మీది కోర్టుల్లో బెయిల్ పిటిషన్లు వేస్తున్న లాయర్లకు ఫీజులు ఎవరిస్తున్నారు? గంటకు లక్షల్లో వసూలు చేసేవారు కూడా మనోడి కోసం ఫ్రీగా వాదిస్తున్నారా?
ఇలాంటి బేసిన్ క్వశ్చన్స్ కూడా వేసుకొని బేవర్స్లే దేశంలో ఎక్కడ నిరసన జరిగిన బోర్డులు పట్టుకొని ఉమర్ ఖలీద్ జిందాబాద్ అంటున్నారు. ఈరోజు సోషల్ మీడియాలో కూడా చాలా పెద్ద ఎత్తున మేము సపోర్ట్ చేస్తాం ఉమర్ ఖలీద్కు అంటున్నారు. ఏం బీకిండని వాడు అర్జెంటుగా విడుదల చేయాలి, దేశాన్ని ముక్కలు చేస్తా అన్నందుక, దేశాన్ని ముక్కలు చేయాలని కళ్ళగానే కంత్రి అర్బన్ నక్సల్కు వీడు ఒక పోస్టర్ బాయ్ అయినందుక. కొంచెం బుర్ర ఉన్నా కూడా ఉమర్ లాంటి వారి వెనుక పెద్ద నెట్వర్క్ పనిచేస్తున్నదని అందరికీ తెలుస్తుంది. 5 నిమిషాలు రీసెర్చ్ కూడా అవసరం లేదురా నాయన, అసలు ఏం చేసిండు అని మన చరిత్ర తెలుసుకొని ఆలోచిస్తే. కేవలం సిగరెట్లు తాగుతూ, మద్యం సేవిస్తూ, బిర్యానీలు మెక్కే పనికిమాలిన ఉపన్యాసాలు ఇస్తూ, కవిత్వాలు రాసుకున్న లెఫ్ట్ లిబరల్ నిబ్బిలకు తప్ప ఎవరికైనా తెలుస్తుంది. మీకు గుర్తున్నదా, సోనియా గాంధీ హయాంలో సాధ్వి ప్రజ్ఞా సింగ్, కల్నల్ పురోహిత్లను తప్పుడు కేసుల్లో జైల్లో పెట్టారు. ఏ చార్జ్షీట్ లేకుండా ఏళ్ళకెళ్ళి లోపలేసి అటు శారీరకంగా ఇటు మానసికంగా తీవ్రంగా హింసించారు. లేచి నడవలేని స్థితికి తీసుకొచ్చి వీల్ చైర్కి పరిమితమయ్యేలా ఒక మహిళా సన్యాసిని నిర్బంధించారు. కాషాయం ధరించిన స్త్రీమూర్తి మీద సంవత్సరాల తరబడి ఎటువంటి న్యాయపరమైనటువంటి విచారణ ముందుకు సాగకుండా అడ్డుకున్నారు. మోదీ వచ్చాక సాధ్వి ప్రజ్ఞ, కల్నల్ పురోహిత్ కేసు పూర్తయి నిరపరాధులుగా బయటకొచ్చారు. సోనియా ఆ కాంగ్రెస్తో కలిసి కాపురం చేసే కమ్యూనిస్టులు, వారి అనుబంధ ఉమర్ ఖలీద్లు, షేర్టిల్ ఇమాంలు, కన్నయ్య కుమార్లు అంతా కలిసి అప్పుడు చేసినటువంటి కుట్ర ఏందో తెలుసా, ఒక మహిళా సన్యాసి చేత, ఒక హిందూ ఆర్మీ అధికారి చేత ఉగ్రవాదులమని ఒప్పించాలని ప్రయత్నించారు. కానీ వారు ఒప్పుకొని ఉంటే నిజంగానే సోనియా, ఆమె ప్రభుత్వంలోని హిందూ వ్యతిరేక నాయకులు కాషాయ ఉగ్రవాదం అంటూ మన జాతి మొత్తం మీద ముద్రేసేటోళ్ళు. 2008లో ముంబై దాడులకు కూడా హిందువులే చేసిరని చెప్పి ప్రయత్నం చేశారు కదా, వాని చేతికి కసబ్గానే చేయికి కట్టిర్రు కాషాయపు తాడులు. ఎట్లా మర్చిపోతాం మనం? ఒకప్పుడు సాధ్వి ప్రజ్ఞా సింగ్ను సంవత్సరాల తరబడి జైల్లో నుంచి భౌతికంగా కొట్టి హింసించి అటువంటి లాబీనే ఇప్పుడు ఉమర్ గారి కోసం ఉసురుమంటున్నది. నిజంగా వాళ్ళే ఆమెను కొట్టించిన వాళ్ళే ఇప్పుడు వీడి కోసం కూడా తెగ తాపత్రయపడుతున్నారు. పైకి అధికార దాహపు కాంగ్రెస్ అనేది వేరు, లేకి బతుకుల కమ్యూనిస్టులు వేరు, ఖలిస్తానీ మద్దతుదారుల ఆమ్ ఆద్మీ పార్టీ వేరు, బ్రెడ్ పకోడా తినే దీప్కే గారు వేరు, తనని తను హృతిక్ రోషన్ అనుకునే గాంధీ అద్దాల సౌరవ్ దాస్ ఉన్నాడు కదా, మొన్ననే మాట్లాడుతూ ఉన్నాడు బాగా ఈ మధ్య, ఆయన కూడా ఉన్నాడు అనుకుందాం. ఇట్లా చాలామంది ఆడవారు అయ్యిండు కూడా మోదీకి వ్యతిరేకంగా, ఆర్మీకి వ్యతిరేకంగా, భద్రతా దళాలకు వ్యతిరేకంగా, దేశానికి వ్యతిరేకంగా, ధర్మానికి వ్యతిరేకంగా పిచ్చికూతలు కూసే వాళ్ళు కూడా అంతా ఒకటే కోవలోకి వస్తారు. నేరుగా ఒకరికి మరొకరికి సంబంధం ఉండకపోవచ్చు కానీ అందరికీ విదేశీ నిధులే వస్తూ ఉంటాయి. అది వాంగ్చుక్ మొదలు మీడియా కెమెరాల ముందు ఫెర్రివాగుడు వాగే వాంతుల బ్యాచ్ దాకా ఒక్కొక్కరిది ఒక్కో టార్గెట్. కొందరిది కేవలం సోషల్ మీడియా లైకులు, వ్యూస్, సబ్స్క్రిప్షన్ల లేఖితనం అయితే ఇంకొకరిది ఏకంగా దేశాన్ని ముక్కలు చేయాలి. వారందరే నీట్ పేరు చెప్పుకొని నాటు వేషాలు వేస్తూ ఉన్నారు. కోర్టులు, ప్రభుత్వం తేల్చాల్సినటువంటి ఉమర్ భవితత్వాన్ని రోడ్ల మీద నిరసనలు, ఉద్యమాలతో మార్చేద్దాం అనుకుంటున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఒక లేడీ యూట్యూబర్ని అధికారులు లోపలేశారు, గుర్తుందా? పాక్ ఐఎస్ఐతో కలిసి పనిచేసింది ఆమె. జస్ట్ ఒక హిందూ లేడీ యూట్యూబరే పాకిలతో కలిసి లేకి పనిచేసినప్పుడు ఉమర్ శుద్ధపూస అని మీరు నమ్ముతున్నారా? వారిని అర్జెంటుగా బెయిల్ మీద విడుదల చేసి దేశం మీదకి వదలమంటున్నటువంటి వారిపై మీకు ఎటువంటి సందేహం కలుగుతలేదా? ఈ భోబోలన్నిటి వెనుక బిస్కెట్లు వేసే యజమానులు ఉంటారు. సోరోస్ అని ఒకసారి, లేదంటే సిఐఏ అని ఇంకోసారి, ఐఎస్ఐ అని మరోసారి, చైనా, ఖలిస్తాన్లు, ఇటు పాకిస్తాన్లు అంటూ వేరువేరు సందర్భాలు చెప్పుకుంటూ ఉంటాం. పేర్లు మాత్రమే మారుతాయి కానీ అందరి టార్గెట్ ఒక్కటే, అది భారత్, నయా భారత్. అందరికీ ఆశాదీపం ఉమర్ ఖలీద్లు. మన దురదృష్టం ఏంటంటే ఎందరో హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఎక్స్ట్రా మతాలకు చెందిన ఉమర్ ఖలీద్లు మన మధ్య ఉంటూ దేశాన్ని చీల్చే పనిలో ఉన్నారు. మన అదృష్టం ఏంటిదంటే అంతమంది ఉన్నా కూడా ఇంకా ఇప్పటికీ భారత్ ముక్కలవ్వకుండా ఆశ్చర్యకరంగా మిగిలి ఉన్నది. ఉచిత పథకాలకు అమ్ముడుపోయే హిందూ సెక్యులర్ ఓటర్లు, మైనార్టీ మతోన్మాద ఓటర్లు ఏకమై బొద్దింకలకి దేశాన్ని అప్పజెప్పి పొందపెడితే ముక్కలవ్వటం కూడా మనం చూడొచ్చేమో. మనం ఊహించుకున్నంత భద్రంగా నిజంగా పరిస్థితి లేదు. ఆ విషయం అర్థమవుతూనే ఉంది. నిజంగా ఇదే జెన్జీ బయటకు రావాలి, రోడ్ల మీదకి రావాలి, యుద్ధాలు చేయాలి, చేస్తారు అని చెప్పేసి వాళ్ళ బ్రెయిన్లని ఏ రకంగా కంట్రోల్ చేస్తూ ఉన్నారు. కొన్ని సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం, ఈ రోజు కాదు. అటు పక్కన నేపాల్, ఇటు పక్కన బంగ్లాదేశ్, శ్రీలంకలో జరుగుతుంది. అట్లనే మన దేశంలో కూడా జరుగుతుంది. జెన్జీ వస్తుంది, బయటకు వస్తుంది, మాట్లాడుతుంది అని దాదాపుగా 1.5-2 సంవత్సరాల నుంచి అటు రాహుల్ గాంధీ బృందం కావచ్చు, చాలా పార్టీలు కాలేజీల్లో కూర్చొని మరి పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు అయ్యో మేము అలా చేయము అంటే వాళ్ళ మొహాలు ఇట్లా వేసుకున్నారు. అందుకోసమే ఒకరిని దించి దాని వెనకాల ఒక పొలిటికల్ రుద్ది ఎవరిని పడితే వాడిని తీసుకొచ్చి ఏం చేయాలో అది చేసి మరి దీంట్లో ఏం జరిగింది? ఎవరికి లాభం జరిగింది? నిజమైనటువంటి విద్యార్థి భవిష్యత్తుకు ఎటువంటి లాభం జరిగింది? ఎవరికి ఉపయోగం? ఉమర్ ఖలీద్ వాడి కోసమా మనం అందరం చావాలి? ఆలోచించుర్రి జెన్జీ. జై హింద్, మేరా భారత్ మహాన్.